ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాచీన భారతీయ గ్రంథాలలో దాగిన్న అద్భుత విజ్ఞానాన్ని, అంతుచిక్కని రహస్యాలను ఆవిష్కరించే మన ప్రత్యేక ప్రయాణానికి స్వాగతం. కాలం అంటే ఏంటి? మనం చూసే గడియారంలోని సమయమేనా? శాస్త్రీయంగా ఐన్స్టీన్ చెప్పిన కాల వ్యాకోచం అంటే టైం డైలేషన్ ప్రకారం మనం ప్రయాణించే వేగం, గురుత్వాకర్షణ శక్తిని బట్టి కాలం మారుతూ ఉంటుంది. కానీ ఈ ఆధునిక సైన్స్ చెప్పే విషయాలు వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ పురాణాల్లో, శాస్త్రాల్లో దాగి ఉన్నాయని మీకు తెలుసా? మొదటిగా కగుత్మి మరియు తన కూతురు రేవతి కథ తెలుసుకుందాం. కుశస్థలి అనే రాజ్యానికి రాజు 5వ మనువు అయిన రైవత మనువు యొక్క కుమారుడు కగుత్మి. తన కుమార్తె రేవతి కోసం ఒక మంచి వరుడు కావాలని వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ కాలంలో తన కూతురు అందానికి, గుణగణాలకు సరిపోయే వరుడు ఎక్కడున్నాడు అని ఆలోచనలో పడతాడు. ఈ సమస్యకి బ్రహ్మగారు ఒకరే సమాధానం చెప్పగలరని తలిచి కగుత్మి తన కూతురైన రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి బయలుదేరతాడు. అక్కడ బ్రహ్మలోకంలో అప్పటికే గంధర్వుల సంగీత సభ నడుస్తుండడంతో కగుత్మి సభ అయ్యాక మాట్లాడదాం అనుకుంటాడు. సభ అయ్యాక బ్రహ్మగారు కగుత్మిని చూసి పలకరిస్తాడు. బ్రహ్మలోకానికి రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు బ్రహ్మగారు. అప్పుడు కగుత్మి తన సమస్యను బ్రహ్మగారికి వివరిస్తాడు. దానికి బ్రహ్మగారు నవ్వి, మీరు బ్రహ్మలోకంలో ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. మీ భార్య, పిల్లలు, బంధువులు అందరూ కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. ప్రస్తుతం శ్రీ మహావిష్ణువు పాప ప్రక్షాళన కోసం, ధర్మ స్థాపన కోసం భూమిపై శ్రీకృష్ణ అవతారం దాల్చారు. ఆయన అన్నగారు ఆదిశేషువు అవతారం అయిన బలరాముని ఒక్కడే రేవతికి సరైన వరుడు. కావున వెంటనే భూలోకానికి వెళ్లి శ్రీకృష్ణుని కలిసి మీ సమస్యని వివరించండి. ఆయన పరమాత్ముడు, ఆపద్బాంధవుడు, మీకు తప్పకుండా సహాయం చేస్తాడు అన్నాడు. కగుత్మి తన కుమార్తె అయిన రేవతిని తీసుకొని వెంటనే భూమికి పయనించాడు. శ్రీకృష్ణ పరమాత్ముని కలిసి తన సమస్యను వివరిస్తాడు. శ్రీకృష్ణుడు తన అన్న అయిన బలరాముని పిలిచి రేవతిని పరిణయమానమని చెప్తాడు. ఈ విధంగా వయసులో 27 చతుర్యుగాల వ్యత్యాసం ఉన్న రేవతిని బలరాముడు పరిణయమాడాడు. ఇది టైం డైలేషన్ కి అత్యుత్తమ ఉదాహరణ. బ్రహ్మలోకంలో సమయం వేరే విధంగా సాగుతుందని, అక్కడ గడిపిన కొద్ది సమయం భూలోకంలో కొన్ని చతుర్యుగాలతో సమానమని మన పురాణాలు అప్పుడే చెప్పాయి. అలాగే ఇంకొక స్టోరీ చెప్పుకుందామా? ముచుకుందుని కథ. హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు నిరంతరం యుద్ధంలో ఉండేవారు. వారిద్దరి మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒక సమయంలో అసురులు అత్యంత శక్తివంతంగా మారి దేవతలను తరచుగా ఓడించేవారు. అద్భుతమైన వ్యూహకర్త మరియు భయం లేని యోధుడు కావాలని తప్పించిన దేవేంద్రుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి శ్రీరాముని పూర్వీకుడు అయిన ముచుకుందుని ఆశ్రయించాడు. ముచుకుందుడు భూలోకాన్ని వదిలి ఇంద్రునికి సహాయం చేయడానికి అంగీకరించాడు. అసురులు పూర్తిగా ఓడిపోయే వరకు సుదీర్ఘకాలం పాటు ఆయన దేవతల సైన్యానికి నాయకత్వం వహించి ఆ యుద్ధాన్ని నడిపించాడు. యుద్ధం ముగిసింది. దేవతలు గెలిచారు. ఇంద్రుడు ముచుకుందుని తగిన సత్కారం చేసి, నీ సహాయానికి నీకు తగిన వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకో. భోగభాగ్యాలు, రాజ్యం, ధనం ఏం కావాలన్నా ఇస్తాను అన్నాడు. అప్పుడు ముచుకుందుడు, ఇంద్ర, నాకు ఇవేమీ వద్దు. నా కుటుంబాన్ని చూసి చాలా కాలం అయింది. ఇక నాకు అనుమతిస్తే నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను. నా కుటుంబంతో గడుపుతాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బాధతో ఇలా అన్నాడు, మిత్రమా, భూలోకంలో సమయం దేవలోకంలో సమయానికన్నా వేగంగా కదులుతుంది. నువ్వు దేవలోకంలో గడిపిన ఈ యుద్ధ కాలంలో భూమిపై కొన్ని యుగాలు గడిచిపోయాయి. నీ భార్య, పిల్లలు, నీ రాజ్యం, నీ బంధువులు అంతా కాలగర్భంలో కలిసిపోయారు అని చెప్పాడు. ఇది విన్న ముచుకుందుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. తన ప్రపంచం తల్లక్రిందులైంది. కొంత సమయానికి కోలుకున్నాడు. యుద్ధ సమయంలో ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా తీవ్రమైన అలసట మరియు బాధతో ఉన్న ముచుకుందుడు ఇంద్రుడిని 2 వరాలు అడిగాడు. 1, ఒక ఏకాంత గుహలో 1000 సంవత్సరాల పాటు ప్రశాంతంగా నిద్రపోయే వరం కోరాడు. 2వది, తన నిద్రకు భంగం కలిగించిన ఎవరైనా తన కళ్ళ నుండి వెలువడే అగ్నితో తక్షణమే భస్మం అయిపోవాలని వరాలు కోరాడు. ఇంద్రుడు ఆ వరాలను అనుగ్రహించాడు. అనంతరం ముచుకుందుడు ప్రస్తుతం మధుర అని పిలువబడే ప్రాంతంలో ఒక గుహలో నిద్రపోతూ ఉన్నాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మైత్యుల రాజు అయిన కాలయవనుని అదే గుహలోకి తీసుకొచ్చి ముచుకుందుడి నిద్రాభంగం చేయించేలా చేస్తాడు. ముచుకుందుడు ఆ కోపంతో కాలయవుణ్ణి భస్మీకృతం చేశాడు. ఈ కథలన్నిట్లోనూ మనం గమనించాల్సింది ఏంటంటే, బ్రహ్మలోకం, దేవలోకం మరియు భూలోకంలో కాలగమనం వేర్వేరు వేగంతో ఉంటుంది. అంటే ప్రతి లోకానికి కాల ప్రమాణం భిన్నంగా ఉంటుందని అర్థం. మరిన్ని ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.